హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రజెంట్ వాళ్ళు ఆడిన 4 మ్యాచ్లో వరుసగా గెలిచి ఈ టోర్నమెంట్లో అన్బీటబుల్ టీమ్గా ఉండి దూసుకుపోతున్నారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులు కొట్టి నాటౌట్గా నిలిచి ఢిల్లీ టీం గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ప్యూర్ క్లాస్ బ్యాటింగ్తో చివరి వరకు ఉండి ఆర్సీబీ టీం బౌలర్ని ఉత్తికారేశాడు. అలాగే త్రిస్టన్ స్టబ్స్ చూసుకున్న కేఎల్ రాహుల్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. త్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇంకా 13 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేసింది. మెయిన్లీ ఆర్సీబీ టీం బౌలింగ్ వేస్తున్నప్పుడు వికెట్స్ చాలా అర్లీగా పడ్డాయి. దీంతో ఆర్సీబీ టీం గెలుస్తుందని అనుకున్నాం, బట్ అలా జరగలేదు. ద మెయిన్ కేఎల్ రాహుల్ అసలు ఆర్సీబీ బౌలర్స్కి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. పిచ్కు తగ్గట్లుగా మ్యాచ్కు తగ్గట్లుగా ఆడి మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ను తీసుకొచ్చాడు. సో ఢిల్లీ టీం ఎర్లీగా 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్సీబీ బౌలర్స్ను కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలుస్తారనుకున్నాం, బట్ కేఎల్ రాహుల్ ఈ మొమెంటం మొత్తం మార్చేసి ఢిల్లీ విన్నింగ్ ట్రాక్లోకి తీసుకొచ్చాడు. కేఎల్ రాహుల్ 93 పరుగులు కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఆర్సీబీ టీం మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇదొక కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. పిచ్లో చాలా బౌన్స్ అయింది. అలాగే పేస్ బౌలర్కి కూడా అడ్వాంటేజ్ దొరికింది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ బ్యాట్స్మెన్స్ రన్ స్కోర్ చేయడానికి బాగా ఎంజాయ్ చేశాడు. ఈ పిచ్ మీదుగా మంచి బ్యాటింగ్ ట్రాక్ చూసాం. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీంకి స్టార్టింగ్లో మంచి స్టార్ట్ వచ్చింది. 3 ఓవర్లకే పవర్ఫుల్ స్టార్ట్ వచ్చింది. ఎంతలా అంటే కేవలం 3 ఓవర్లకే 53 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకే 53 పరుగులు అంటే ఇదొక మంచి డీసెంట్ స్టార్ట్. మెయిన్లీ ఫిల్ సాల్ట్ చిత్తగొట్టి పడేశాడు. ఫస్ట్ ఓవర్లో మాత్రం 7 పరుగులు వచ్చినప్పటికీ సెకండ్ ఓవర్ అలాగే థర్డ్ ఓవర్ ఈ 2 ఓవర్లో చాలా ఎక్స్పెన్సివ్గా మారాయి. సెకండ్ ఓవర్ అక్షర్ పటేల్ 16 పరుగులు ఇచ్చాడు. అలాగే 3 ఓవర్ మిచెల్ స్టార్క్ ఏకంగా 30 పరుగులు ఇచ్చాడు. ఈ 3 ఓవర్లో ఏకంగా 2 సిక్స్లు 4 ఫోర్లు వచ్చాయి. సో ఫిల్ సాల్ట్ అయితే స్టార్క్ని పవర్ ప్లేలో కౌంటర్ అటాక్ చేసి చుక్కలు చూపించాడు. ఈ ఇంటెన్తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ టీం 20 ఓవర్లకి మూసేసరికి మ్యాక్సిమం 250 పరుగులు వస్తుంది అనుకున్నాం, బట్ నెక్స్ట్ ఓవర్ నుంచి చూసుకుంటే సీన్ మొత్తం మారిపోయింది. 4వ ఓవర్లో చిన్న మిస్కమ్యూనికేషన్తో ఫిల్ సాల్ట్ రన్అట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ కొట్టి సింగల్ కోసం పరిగెత్తడంతో చిన్న మిస్కమ్యూనికేషన్తో ఫిల్ సాల్ట్ రన్అట్ అయ్యాడు. ఈ వికెట్ పడడంతో బాగా రన్స్ వస్తున్న ఆర్సీబీ టీంకి బ్రేక్ పడింది. బట్ ఢిల్లీ టీంకి మాత్రం ఫస్ట్ వికెట్ వచ్చి మంచి బ్రేక్ త్రూ వచ్చింది. సో ఫిల్ సాల్ట్ అవుట్ కాకుంటే మ్యాచ్ వేరే లెవెల్లో ఉండేది. ఫిల్ సాల్ట్ 17 బంతులు 37 పరుగులు కొట్టాడు. మొత్తం 3 సిక్స్లు 4 ఫోర్లు చేశాడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి హార్ట్ బ్రేక్గా మారింది. ఇక విరాట్ కోహ్లీ చూసుకున్న బాగానే ఆడాడు. మొదట్లో ఢిల్లీ బౌలర్స్కి బాగానే బౌండరీలు 6లు కొట్టాడు. ఈ క్రమంలో అతను ఆడుతున్నప్పుడు 4 కొట్టే టైంలో అవుట్ అయ్యాడు. ఢిల్లీ బౌలర్లు మొదట 3 ఓవర్లు బాగా రన్స్ సమర్పించుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే బాగా కంబ్యాక్ చేశారు. మెయిన్లీ విప్రాజ్ వేసిన 5వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే 6వ ఓవర్ చూసుకున్న మేడిన్ ఓవర్ ప్లస్ 1 వికెట్. ఢిల్లీ బౌలర్ మొదట 3 ఓవర్లు చాలా ఎక్స్పెన్సివ్గా వేసినప్పటికీ ఆ తర్వాత భారీగా కంబ్యాక్ చేశారు. సో పవర్ ప్లే మూసేసరికి ఆర్సీబీ టీం స్కోర్ 64 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దేవదత్ పడికల్ ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరు పవర్ ప్లే అవుట్ అయ్యారు. దేవదత్ పడికల్ ఈ మ్యాచ్లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక మిడిల్ ఓవర్లో చూసుకున్న డీసీ వాళ్ళదే డామినేషన్. నిజంగా డీసీ బౌలర్లో చాలా బ్రిలియంట్గా కంబ్యాక్ చేశారు. 7వ ఓవర్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చూసుకున్న 14 బంతులు 22 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు బాగానే ఆడాడు, బట్ షార్ట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఇక లివింగ్స్టన్ చూసుకున్న తన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక రజత్ పడిటర్ కూడా కొంచెం సేపు వరకు బాగానే ఆడాడు, కానీ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక చివరిలో టిమ్ డేవిడ్ నుంచి మంచి ఫైర్ ఇన్నింగ్స్ చూసాం. టిమ్ డేవిడ్ రాగానే ఆర్సీబీ టీం స్కోర్ 163 పరుగులు టార్గెట్ వచ్చింది. టిమ్ డేవిడ్ చివరిలో కొట్టకుండా ఉండింటే ఇంత రెస్పెక్టివ్ టార్గెట్ వచ్చేది కాదు. మెయిన్లీ ఆ 19th అలాగే 20th ఓవర్ ఈ 2 ఓవర్లో టిమ్ డేవిడ్ బాగా యూజ్ చేసుకుని మంచి డీసెంట్ నాకైతే ఆడాడు. 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. అలాగే 20 ఓవర్లో కూడా 19 పరుగులు వచ్చాయి. సో ఈ 2 ఓవర్లు కలిపి 38 పరుగులు వచ్చాయి. సో టిమ్ డేవిడ్ మంచిగా ఫినిష్ చేసి ఆర్సీబీ టీంకి 20 ఓవర్లు మూసేసరికి 163 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇక చేసికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. సెకండ్ ఓవర్లోనే వాళ్ళ ఓపెనర్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయ్యాడు. సో ఆర్సీబీ టీంకి సెకండ్ ఓవర్లోనే మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఆ తర్వాత 3వ ఓవర్లో 1 వికెట్ అలాగే 5వ ఓవర్లో 1 వికెట్. సో పవర్ ప్లే మూసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలో వాళ్ళ టాప్ ఆర్డర్ 3 బ్యాట్స్మెన్స్ ఫ్యాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫేజర్, ఎంసీ గర్గ్, అభిషేక్ పోరెల్ వీళ్ళు 3 అవుట్ అయ్యారు. సో పవర్ ప్లే మూసేసరికి ఢిల్లీ టీం కేవలం 39 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో చూసుకున్న సుయాష్ శర్మ మంచిగా బౌలింగ్ చేసి అక్షర్ పటేల్ వికెట్ తీసుకున్నాడు. ఇక 12వ ఓవర్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి రాహుల్ విన్నింగ్ మూమెంట్గా మార్చేశాడు. కేఎల్ రాహుల్ అలాగే త్రిస్టన్ స్టబ్స్ 13వ ఓవర్ నుంచి ఆర్సీబీ బౌలర్ని ఉత్తికారేశాడు. మెయిన్లీ కేఎల్ రాహుల్ హేజిల్వుడ్ బౌలింగ్లో కౌంటర్ అటాక్ చేశాడు. అలాగే స్టబ్స్ చూసుకున్న కేఎల్ రాహుల్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు.
కేఎల్ రాహుల్ అలాగే త్రిస్టన్ స్టబ్స్ వీళ్ళిద్దరు కలిసికట్టుగా ఆడటం వలన మ్యాచ్ గెలిచింది. సో మ్యాచ్లో కేఎల్ రాహుల్ బాగా ఆడి 93 పరుగులు కొట్టడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.